H1B వీసాదారులకు కోలుకోలేకుండా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 84 లక్షల ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కోర్టులో గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. ఈ ఫీజును వ్యతిరేకిస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణ జరిపిన కోర్టు ఈ పెంపు చట్టబద్ధమైందే అంటూ కూడా సమర్థించింది. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే, గతంలో ఒబామా హయాంలో నియమించిన కోర్టు జడ్జి ఈ తీర్పును ఇవ్వడం, దీంతో ట్రంప్ సర్కార్కు H1B వీసా ఫీజు పెంచుకునేందుకు అనుమతి లభించినట్లయింది. అయితే ఈ తీర్పుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అప్పీళ్ల కోర్టుకు వెళ్లనుంది. ఇక ఈ పోరాటంలో స్టార్టింగ్లోనే షాక్ తగలడంతో ఫీజు పెంపుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి ఏ మేరకు విజయం దక్కుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఉంటే గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునేటువంటి కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని రూల్ పెట్టారు. ఈ నిబంధన కారణంగా అమెరికాకు వలసలు తగ్గడంతో పాటు అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా స్వదేశీయులకు ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ భావిస్తున్నారు. అయితే దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఈ ఫీజుల్ని కొత్తగా జారీ చేసే వీసాలకు పరిమితం చేసింది. దీంతో ఇప్పటికే H1B వీసాలు కలిగిన వారికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. దీంతో పాటు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యారంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది. ఇక ఇలా ఉంటే H1B వీసా దరఖాస్తులపై ట్రంప్ సర్కార్ విధించిన $1,00,000 ఫీజుపై చట్టపరమైన పోరాటం ఇప్పుడు అప్పీల్ కోర్టుకు వెళ్ళిందని బ్లూంబర్గ్ కథనం తెలిపింది. అమెరికాలో అతిపెద్ద వ్యాపార లాబీయింగ్ గ్రూప్ అయినటువంటి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివాదాస్పద ఖర్చు పెరుగుదలను సమర్థించిన జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ వారం అప్పీల్ నోటీసును దాఖలు చేసింది. ఈ రుసుము పెంపు సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, వీసా జాప్యాలు, పరిమితుల మధ్య నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై ఆధారపడే సంస్థలకు హాని కలిగిస్తుందని వాదిస్తూ అమెరికాలో పలు రాష్ట్రాలు, సంస్థలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అయితే కోర్టులో వీసాలపై కొనసాగుతున్నటువంటి కేసుల విచారణలో ట్విస్ట్ ఎదురైంది. ఇక అమెరికాలో H1B వీసాల జారీకి ట్రంప్ సర్కార్ విధించిన $1,00,000 వార్షిక ఫీజుపై దాఖలైన పిటిషన్లను విచారణ జరిపిన జిల్లా కోర్టు కీలక తీర్పిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన జడ్జి బెరిల్ హోవెల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయమే సరైందని తీర్పునివ్వడం గమనార్హం. సెక్షన్ 212F ప్రకారం విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే లేదా పరిమితం చేసేటువంటి పూర్తి అధికారం అధ్యక్షుడికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ వారమే అప్పీల్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇక యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు అమెరికాలోని మాసచ్యూసెట్స్, కాలిఫోర్నియా వంటి డెమోక్రాట్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ఫీజుకు వ్యతిరేకంగా వేర్వేరుగా కేసులు వేశాయి. దీంతో ఈ న్యాయ పోరాటం చివరకు అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం మిగతా దేశాల కంటే కూడా మన దేశంపైనే ఎక్కువగా పడుతుంది. ఈ ఫీజు భారం వల్ల ఇన్ఫోసిస్, TCS వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు చిన్న స్థాయి స్టార్టప్లు కూడా భారత్ నుంచి నిపుణులు అమెరికాకు తీసుకువెళ్లడం దాదాపు అసాధ్యంగా మారనుంది. ఇక ప్రస్తుతం అమెరికా కాన్సులేట్లో వీసా ప్రాసెసింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి కొత్త నిబంధనలు కూడా తోడవడంతో H1B వీసాదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.